సింగరేణి భరోసా యాత్రలో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఇంతకుముందే కార్యక్రమం తీసుకొని బయటకు వచ్చింది. అన్న ఎట్లుంది రెస్పాన్స్? 2 రోజుల పాటు సింగరేణి భరోసా యాత్రలో అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రజలు ముఖ్యంగా కార్మిక సంఘాలు చాలా ఆనందంగా ఉన్నాయి. సింగరేణిని పట్టించుకోకుండా గత 2 ప్రభుత్వాలు కూడా మరి సింగరేణిని పూర్తిగా నిర్వీర్యం చేసిన సందర్భంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు సింగరేణిని కాపాడాలని మరి అతిపెద్ద బ్లాక్ అయిన తాడిచెర్ల 2ని ఈరోజు దాదాపు 1,50,000 కోట్ల విలువ చేసేటువంటి తాడిచెర్ల 2ని ఈరోజు సింగరేణికి అప్పచెప్పడం, సింగరేణికి మళ్ళీ వచ్చే 25 సంవత్సరాల వరకు భరోసా కల్పించే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయానికి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సింగరేణిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ సింగరేణికి అండగా ఉంది. ఏం చెప్తారన్న, బీజేపీ అంటేనే ప్రైవేటీకరణ అని ఒక ప్రచారం లేపుతున్న ప్రతిపక్షాలకు ఈ తాడిచెర్ల బ్లాక్ కేటాయించడం మీద బీజేపీ ఏం చెప్పబోతున్నారు? ఏం చెప్పి చూడండి, ఏ రోజు కూడా ప్రైవేటీకరణ అనేది మీరు తప్పు ప్రచారం చేస్తూ ఉన్నారు. అట్లంటే మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో కూడా అనేకమైన ప్రైవేటీకరణ జరిగింది. ఈరోజు సింగరేణిని కాపాడాల్సినటువంటి సంస్థ ఈరోజు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వ చేతిలో మరి ఈ సంస్థ కీలుబొమ్మగా మారి ఈ సంస్థను పూర్తిగా అప్పుల ఊపిలో నెట్టేసి దాదాపు 54,000 కోట్ల రూపాయలు సింగరేణికి అప్పు కట్టాల్సిన ఈ ప్రభుత్వం కట్టకుండా సింగరేణిని గాలికి వదిలేస్తే ఈరోజు కేవలం అప్పులతో ఓడీల మీద శాలరీస్ ఇచ్చే పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డది. సింగరేణి ఎక్కడ సింక్ అయిపోతుందన్న భయపడి బాధపడి మరి కిషన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడితే ప్రధానమంత్రి గారు వెంటనే సింగరేణి మరి అతిపెద్ద బ్లాక్ అయినటువంటి తాడిచెర్ల 2ని ఈరోజు ఇవ్వడం వలన సింగరేణికి భరోసా కల్పించాం. ఆర్టీవీ ద్వారా ఏం చెప్తారు? మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ భరోసాగా నిలబడుతుంది. భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ భరోసాగా నిలబడుతుంది. భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ప్రైవేటీకరణ అనేది ఉండదు, మేము కార్మికుల పక్షాన ఉంటామని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు.